హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వెదర్‌కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. బంగాళాఖాతంలో 5 రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీనికి తోడు మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు, వీటితో పాటు భూ ఉపరితలంపై కూడా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలపైన భారీగా ఉంటుందని అంచనా వేస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రానున్న 24 గంటల పాటు రాయలసీమతో పాటు కోస్తా ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే, తెలంగాణలో కొన్ని జిల్లాలలో రాగల 2 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం అయితే కురవబోతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఈ యొక్క వర్షాలు రానున్నటువంటి మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, అన్ని జిల్లాలలో రానున్నటువంటి మరో 4 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.